గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. నేను ఇప్పుడు ప్రజెంట్ బీహార్లోని గయాలో ఉన్నా. గయాలో సర్వమంగళ దేవి శక్తిపీఠం ఉంది అండ్ బుద్ధుడికి ఇక్కడనే జ్ఞానోదయం అయింది. ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తున్నా. నైట్ వచ్చే వరకు నేను 10 o'clock అయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా గురుద్వారా. ఈ గురుద్వారాలో రెస్ట్ తీసుకున్నా. ఇందులో టెంపుల్ ఉంది అండ్ స్టే కూడా ఉంది. డార్మేటరీ ఉంది, నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. డార్మేటరీ వచ్చేసి 100 రూపీస్. అది కొంచెం సెట్ కాకపోవచ్చు, ఒక్కరుంటే మాత్రం అడ్జస్ట్ కావచ్చు. ఇంకా 2 members ఉంటే రూమ్ తీసుకోవడం బెస్ట్. 400 రూపీస్ నాన్ ఏసీ రూమ్, 700 రూపీస్ ఏసీ రూమ్. నీట్గా ఉన్నాయి అన్ని, ప్రతి ఒక్కరు నీట్గా ఉంది. చూపిస్తే చూడండి. ఇదే మనం ఉన్న గురుద్వారా. ఇందులోనే టెంపుల్ ఉంది, ఇందులోనే స్టే. నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 4 members ఉండొచ్చు. ఏసీ రూమ్ వచ్చేసి 4 members 700 రూపీస్. ఇక డార్మేటరీ అయితే 100 రూపీస్ అని చెప్పేసి ఉంది. గయాలో అయితే నాకు తెలిసి బెస్ట్ స్టే ఇది. బడ్జెట్లో ఒడగొట్టుకోవాలంటే బెస్ట్ ఇంకేది. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి గయా వస్తే. నేను దీని నేమ్ కూడా మొత్తం డీటెయిల్స్ పెడతా ఏం సంగతి అని. డార్మేటరీ అంటే ఇక్కడ స్టే తీసుకోవచ్చు. నా దగ్గర టెంట్ ఉంది కాబట్టి ఇక్కడనే తీసుకున్నా, ఇక్కడ ఫ్యాన్ వేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే వీటి మీద కూడా పడుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, పైన రూమ్స్ ఉన్నాయి. ఇదే మనం ఉన్న గురుద్వారా. వాళ్ళ నెంబర్ ఇస్తా, ఎవరైనా గయా వస్తే కాంటాక్ట్ అవ్వండి. పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంది, చాలా సెక్యూర్ ప్లేస్ కూడా. ఎందుకంటే అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి లోపల. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నా నైట్. ఇంకా లోపల ఇక్కడ లోపల స్టే చేసిన. ఇప్పుడు సర్వమంగళ దేవి టెంపుల్ వెళ్ళబోతున్నా. ఇంకా వెళ్దాం సర్వమంగళ దేవి టెంపుల్. ఇక్కడ నుండి టెంపుల్ అనేది ఓన్లీ 4.2 kilometers ఉంది. వెళ్తున్నా. ఆడ నుండి గయా కూడా వెళ్తా, బోధ్ గయా. రోడ్లు మాత్రం డట్టి ఉన్నాయి, వర్షం కొట్టింది కదా, అంగడైపోయినాయి మొత్తం అంతా. ఎవరైనా గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే శ్రీ మంగళగౌరి శక్తిపీఠ్ అని కొట్టండి. మంగళగౌరి టెంపుల్ బీహార్ అని కొట్టిన అనుకోండి, మొత్తం అంతా బిస్కెట్ అయిపోతుంది. నేను అట్లనే 100 kilometers వేరే సైడ్ పోవాల్సి వచ్చింది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మంగళగౌరి టెంపుల్ అని కొట్టిన. ఆ మంగళగౌరి టెంపుల్ అని కొడితే పాట్నాలో ఉన్న మంగళగౌరి టెంపుల్ చూపించింది. అసలు నేను రావాల్సింది గయాలోని మంగళగౌరి టెంపుల్కి. ఇది 111 kilometers దూరం అక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు నేను మళ్ళీ 111 kilometers నేను ఇటు రావాల్సి వచ్చింది. ఈ చిన్న మిస్టేక్సే మనల్ని బాగా తిప్పుతాయి. నేను మంగళగౌరి టెంపుల్ దగ్గర ఉన్నా. ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు. 20 మందిలో 15 తెలుగు వాళ్ళే. ఫస్ట్ నాకు ఏమంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు మాటనే. ఇప్పుడు ఇంకా టెంపుల్లోకి వెళ్దాం. మంగళగౌరి అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. టెంపుల్ పైకి అయితే వెళ్తున్నా. ఇది శక్తిపీఠాలలో 16వ శక్తిపీఠం. మనం చూసుకుంటే అమ్మవారి సతీదేవి అమ్మవారిది బ్రెస్ట్ పార్ట్ ఇక్కడ పడ్డది. అందుకే ఇక్కడ గయాలో శక్తిపీఠంగా వెలిసింది. బీహార్ గయా కొండపైన ఉన్నట్టుంది టెంపుల్ కొంచెం. ఇది చూసుకుంటే గయా సిటీ. మనం ఇంకా టెంపుల్ పైకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చూడండి తెలుగు పెట్టిర్రు, ఆహార పంపిణని పెట్టిర్రు. కాకపోతే వాళ్ళకి తెలియదు కదా, స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది. తెలుగు ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంది మొత్తం టెంపుల్ మీద. चलो एक साथ में होइए, एक साथ में होइए। మంగళగౌరి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చిన్న వేలే ఇట్లా లోపల ఒకటి చిన్న, మళ్ళీ ఇంకొకటి లోపల అమ్మవారు చిన్నగా కనిపిస్తున్నారు. కరెంట్ అట్లా ఏం లేదు, దీపంలోనే అమ్మవారిని చూడడం. దర్శనం మాత్రం డైరెక్ట్గా ఇంకా అమ్మవారిని ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. నేను వచ్చినప్పుడు నాకు తెలిసిన అదృష్టవంతుని, జనాలు లేకుండే. ఇప్పుడు మొత్తం చూసుకుంటే టెంపుల్ చుట్టూ మొత్తం అందరు జనాలే. అమ్మవారు శక్తిపీఠాలలోనే 16వ శక్తిపీఠం. అండ్ అమ్మవారి బెస్ట్ పార్ట్ ఇక్కడ పడ్డది తెలుసుగా మనకు. సతీదేవి అమ్మవారు యజ్ఞగుండంలో దునికి ఆత్మహత్య చేసుకున్నప్పుడు విష్ణు తన సుదర్శన చక్రంతో భాగాలు చేసినప్పుడు 51 చోట్ల పడితే 18 అనేది విశిష్ట ఆదరణ పొందినవి. అవన్నీ ఈ మొత్తం అన్నీ
ఈ 18 శక్తిపీఠాలలో ఒకటైనటువంటి మంగళగౌరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి యొక్క బ్రెస్ట్ పార్ట్ పడ్డది. ఇంకా టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్దాం. ఇంకా ఇట్లా చూసుకుంటే టెంపుల్లోకి అయితే లైన్ కట్టేసిన. ఇక్కడ నేను ఫస్ట్ ఇది టెంపుల్ అనుకున్నా యాక్చువల్గా, కాకపోతే కాదు, ఇది శివ మందిరం అమ్మవారి టెంపుల్. ఇట్లా ఉందిగా గోల్డ్ మెడల్ అని చెప్పేసి వాళ్ళు గోల్డ్ మెడల్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు స్పాన్సర్. ఇట్లా లోపలికి వెళ్ళిపోతే అమ్మవారి దర్శనం పొద్దున తొందరనే అయిపోతుంది. లేట్ చేస్తే మాత్రం చాలా లేట్ అవుతుంది. ఐడెంటిటీ అట్లా వస్తే బెస్ట్ ఇంకా తొందర అయిపోద్ది. మధ్యాహ్నం అయితే 1 to 2 అట్లా 12 to 2 అట్లా క్లోజ్ ఉంటుందంట. నైట్ మాత్రం 8కి అట్లా క్లోజ్. ఆ లోపు వస్తే బాగుంటుంది. 12 to 2 అన్నదానం కూడా ఉంటుందంట ఇక్కడ. ఇప్పుడు మనం సీతాకుండ అని చెప్పేసి సీతమ్మ వారి కుండం ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్లో ఇదొకటి. అమ్మవారి టెంపుల్ ఒకటి అయిపోయింది. సీతమ్మ వారి స్టోరీ చెప్తే అక్కడికి పోయిన తర్వాత సీతాకుండ దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బుద్ధునికి అయితే ఎక్కడ జ్ఞానోదయం అయిందో ఆ ప్లేస్కి వెళ్తున్నాం. అది గయాలోనే ఉంది. అంటారు కదా చెట్టు కింద, రావి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పేసి అక్కడికే వెళ్దాం. ఇంకా ఇవన్నీ దాదాపు ఒక 2 kilometers వచ్చినాం. ఇట్లా 2 kilometers వచ్చినాం ఈ రోడ్డు మీద. ఈ రోడ్డు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంది. ఇదంతా పాల్గొని రివర్. ఇప్పుడు మనం ఇంకా సీతమ్మ వారి కుండ దగ్గరికి వెళ్దాం. వచ్చేసినాం సీతాకుండ్. ఇక్కడ మనం చూసుకుంటే సీతాకుండ్ దగ్గర ఉన్నాము. అయితే స్టోరీ ఏందట అంటే ఇప్పుడు రాముడు వనవాసం చేసే టైంలో తన తండ్రికి ఒకరోజు సంవత్సరికం రోజు పిండ ప్రదానం చేయాల్సి వస్తుంది. దానికోసం ఇక్కడ పాల్గొని రివర్ గయాలో చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చిన తర్వాత సామాన్ తీసుకురావడానికి వెళ్తారు లక్ష్మణుడును రాముడు. ఆ టైంలోనే దశరథ మహారాజుడు వచ్చి సీతమ్మదేవిని రిక్వెస్ట్ ఇస్తాడు, ఏముంటుంది పెట్టేసి నాకు బాగా ఆకలి అవుతుందని చెప్పేసి చెప్పిన తర్వాత ఎంత చెప్పినా వినడు. వినకపోతే బ్రాహ్మణ్ణి పిలిచి ఆ దశరథుడు ఏమంటాడంటే, నీకు వీలైతే ఇప్పుడు ఇంట్లో ఏం లేకపోతే ఇసుకతోనైనా నాకు అన్నం పెట్టు, నేను దాన్ని అన్నంగా మార్చుకొని తింటా అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత సీతమ్మదేవి ఇసుకని ముద్దలుగా చేసి పెట్టిన తర్వాత అది అన్నంగా మారుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు వచ్చి మేబీ ఈ చెట్ట ఆ పక్క చెట్ట తెలియదు ఇక్కడనే పిండ ప్రదానం చేస్తారు. అయితే పిండ ప్రదానం చేయడానికి సామాన్ కోసము వెళ్తాడు కదా రాముడు. వెళ్ళిన తర్వాత వస్తాడు. వచ్చే వరకు ఏమైతే దశరథ మహారాజు వచ్చేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైందనంటే సీతమ్మదేవి చెప్తుంది, సీత మరి పిండ ప్రదానం చేద్దామని రాముడు అంటే, లేదండి నేను చేసేసినానంటే, నువ్వు ఎట్లా చేస్తావు అని అంటే, మీ నాన్న వచ్చి బాగా రిక్వెస్ట్ చేసిండు, నాకు ఆకలి అవుతుంది చేయమని చెప్పిన తర్వాత నేను బ్రాహ్మణుని పిలిచి చేసిన, అవసరమైతే బ్రాహ్మణుని అడగండి అని చెప్పేసి అంటది. బ్రాహ్మణుని అడిగితే బ్రాహ్మణుడు ఏమో నాకు తెలియదు అని అంటాడు. పాల్గొన నదిని అడిగితే పాల్గొన నది ఇట్లనే ఉంటుందన్నట్టు. పాల్గొన నది మీద చూడడానికి ఇట్లున్నా కూడా లోపల అంతర్వాహినిగా లోపల నుంచి ఫ్లో అవుతుందట. ఇది ఎటు ఫ్లో అన్నట్టు ఉంటుంది సీతమ్మదేవి శాపం వల్ల. అండ్ ఇక్కడ ఒక ఆవు ఉంటుంది. ఆవు కూడా ఏం చేస్తుంది అంటే ఆవుని అడుగుతుంది, ఆవు మరి నువ్వైనా చెప్పు, నువ్వు ఉన్నావు కదా పిండ ప్రదానం చేసేటప్పుడు అని అంటే, తల ఏమో కాదు అని ఊపుతుందంట, తోకేమో అవునని చెప్పి ఊపుతుందంట. అండ్ ఇంకా ఊరు వాళ్ళని అడిగితే ఊరు వాళ్ళు కూడా ఏమో మేము చూడలే అని చెప్తారంట. లాస్ట్కు ఈ వృక్షం వచ్చి, నేను చూసిన రామ మీ తండ్రి వచ్చిండు, అసలు ఎంత చెప్పినా వినలేదు, వినకపోతే సీతమ్మదేవి ఇక్కడనే పిండ ప్రదానం చేసింది, మీ నాన్న మంచిగా భోజనం చేసిపోయిండు, చాలా తృప్తి చెందిండు అని చెప్పి చెప్తుంది. అప్పుడుగా సీతమ్మదేవి కోపం వచ్చి పాల్గొన నదికి ఒక శాపం, బ్రాహ్మణులకు ఒక శాపం, ఊరి జనాలకు ఒక శాపం, అండ్ ఆవుకు ఒక శాపం పెడుతుంది. ఈ నదికి పెట్టే శాపం ఏంటంటే, మీద ఎట్లుండో అట్నే ఉంటావు నువ్వు, అసలు నువ్వు కదలవు అని చెప్పేసి శాపం పెడుతుంది అన్నట్టు. లోపల అంతర్వాహిని ఈ నది ప్రవహిస్తుంది. అండ్ ఆవుకేమో నీ తల మొక్కరు, నువ్వు తలతో అబద్ధం చెప్పినావు కదా, నీ తల మొక్కరు ఈ రోజు నుంచి, నీ తోక బాగానే మొక్కుతారని అట్లా. అండ్ బ్రాహ్మణులకు కూడా ఒక శాపం పెడుతుంది, ఊరు వాళ్ళకు కూడా ఒక శాపం పెడుతుంది. అట్లాంటి ప్రదేశం ఇది. దేవుళ్ళే పిండ ప్రదానం చేసినటువంటి స్థలం ఇది. సీతా కుండికి అయితే వెళ్తున్నాము. ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడైతే సీతారాముల విగ్రహాలు అయితే ఉంటున్నాయి. ఇక్కడ పైనకి ఎక్కిన తర్వాత
ఈ ప్రదేశంలో చూసుకుంటే సీతాదేవి ఇసుకతో పెట్టింది కదా పిండ ప్రధానం, ఇక్కడ కూడా అట్లనే చేపిస్తున్నారు. మొత్తం టెంపుల్ అయితే విజిట్ చేసిన, కొన్ని ప్లేస్లో అయితే కెమెరా అయితే తీయలేదు. చెట్టు ఈ మధ్యలోనే పడిపోయినట్టుంది, ఏమైందో. చలో ఇంకా బోధగా వెళ్ళిపోదాం. టిఫిన్ చేసిన ఇక్కడే 30 రూపీస్ ప్లేట్ పూరి మంచిగా ఉంది. జిలేబీ కూడా 5 రూపీస్కి ఒక పీసు, నాకు తెలిసి ఒక 5 అయితే పావు కిలో అయితే కావచ్చు, అంత పెద్దగా ఉన్నాయి. మంచిగా ఉన్నది, క్వాలిటీ కూడా సూపర్ టేస్ట్ ఉంది. కలర్ కోడింగ్ అట్లా ఏం లేదు. బైక్ ఇక్కడ పార్క్ చేసిన, హెల్మెట్ కూడా అబ్జర్వ్ చేయాలి, అందరూ నా హెల్మెట్ చూస్తున్నారు. తినేసి ఇంకా ఇటు సైడ్ వెళ్తే బౌద్ధుడికి ఎక్కడైతే మనకు జ్ఞానోదయం అయిందో ఆ ప్లేస్కి వెళ్తాం. ఇంకా తినేసి వెళ్దాం, పొద్దున అయితే అయిపోతుంది. టిఫిన్ అయితే చేసిన ఇక్కడ, ఇంకా వెళ్దాం. ఈరోజు ఎండ మరి సిద్ధంగా ఉండు అన్నట్టు వినబడుతుంది నాకు. 20 బస్సులు ఉన్నాయి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బస్సులే. అటు చూసుకుంటే ఆ జీబులు అయినా ఇవన్నీ వెనుకున్నాయి మొత్తం అంతా. నేను అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేసిన. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ రోడ్, ఆ ఆపోజిట్ రోడ్ నుంచి వచ్చినాము అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని. ఇటు సైడ్ వెళ్తేనేమో సీతాకుండ్, ఇటు స్టేట్ వెళ్తే బోధ్గయ. అన్నని అడిగిన ఆటో ఎంత తీసుకుంటారని చెప్పేసి. ఎవరైనా బస్సులోకి వచ్చిన వాళ్ళు ఉంటే బస్సులు అక్కడికి పోనీ ఒకవేళ వెళ్ళకపోతే 20 రూపీస్ తీసుకుంటారంట ఆటో, అక్కడ తీసుకెళ్తారు. 20 రూపీస్ అంటే ఓకే. ఎంత 10 కిలోమీటర్లు ఉంది, 9.5 కిలోమీటర్ ఉంది, అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్లు ఉంది. 20 రూపీస్ అంటే సేఫే. ఫైనల్గా అయితే లోపల టెంపుల్ దర్శనం అయిపోయింది. ఫోన్స్, ఎట్లాంటి వైర్ ఉన్న డివైస్ ఏదైనా కూడా, ఎలక్ట్రానిక్ డివైస్, కార్కుండే కీ ఉంటుంది కదా ఎలక్ట్రానిక్ డివైస్, ఏది కూడా అలవ్ లేదు. కానీ లాకర్ మాత్రం ఫ్రీ, ఏదైనా పెట్టుకోవచ్చు, షూ అండ్ ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే టెంపుల్, అది ప్రధాన మందిరం. అందులో బుద్ధునిది, అందులో బుద్ధునిది విగ్రహం ఉన్నది. ఈ పైన ఉంది కదా అది గోల్డ్ అంట, తైవాన్ రాజు ఎవరు ఇచ్చారంట. సెక్యూరిటీ చూసుకుంటే దాదాపు ఒక 300 మంది పోలీసులు ఉంటారు. ఇక్కడ జనాలు లేరు, కానీ జనాల కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ మాత్రం టైట్ సెక్యూరిటీ. బ్యాగ్ మళ్ళీ వేసి స్కాన్ చేస్తున్నాడు. చిన్న డివైజ్ అయినా, ఎలక్ట్రిక్ డివైజ్ అయినా కనబడితే కథమే ఇంకా తీసేస్తున్నాడు. కెమెరా అలౌడ్ ఉంది 100 రూపీస్ తీసుకొని. అదే దాంట్లో ఛార్జింగ్ లేకుండే. పవర్ బ్యాంక్ తీసుకోపోదామని చూస్తే పవర్ బ్యాంకు, కేబుల్ 2 అలౌడ్ లేదట. ఇక నేను సపరేట్గా మళ్ళీ డిపాజిట్ చేసిపోయినా. పెద్ద వీడియో కెమెరా ఉంటుంది కదా అదైతే 500, చిన్న కెమెరా అయితే 100, అట్లా అవుతుంది. దగ్గరే ఆ టెంపుల్ వెనకాల ఉంది రావి చెట్టు. ఎవరైనా తెలిసి విఐపి వస్తున్నారు అనుకుంటా. టెంపుల్ బంద్ పెడుతున్నారు. టెంపుల్ ఉన్న వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు పోమని చెప్పి అంటున్నారు. టెంపుల్ వెనకనే రావి చెట్టు ఉంది. బుద్ధునికి ఎక్కడైతే జ్ఞానోదయం అయిందో ఆ చెట్టు, ఆ టెంపుల్ వెనకపోతే వెనకనే ఉంది. ఇంకా చలో ఇంకా వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుండి. ఇంకా ఎవరో విఐపి వస్తున్నారంట. 1.5 తర్వాత రమ్మంటున్నాడు అందరినీ. ఎవరిని ఎలా చేస్తలేరు. ఒక్కళ్ళ కోసం 1-2 గంటలు బంద్ పెడదామంటే అది టూ మచ్. అది ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. చూస్తే మొత్తం అన్ని క్లోజ్. అందుకే పొద్దున వచ్చిందే న్యాయం ఉన్నది. ఇంకా మొత్తానికైతే గయా పూరా హోగయా. గయాలోని 3 ప్లేసెస్ అయితే విజిట్ చేసిన. ఒకటి శక్తిపీఠం, ఒకటి సీతాకుండ, ఒకటి అండ్ బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్ కూడా విజిట్ చేసిన. కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటంటే ఫోన్ అనేది అలో చేయడం, ఫోన్ కాదు ఒక కేబుల్ కూడా అలో చేయలేదు, పవర్ బ్యాంక్ కూడా అలో చేయలేదు. ఇక్కడ గయాలో అయితే ఈ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నా. సిక్కులు ఎంత మంచోళ్ళబ్బా, వద్దన్న కూడా ఫుడ్ పెట్టింది. కొంచెం తిన్నా, స్పూన్ పెడితే ఒక స్పూన్ వద్దు, కడుపు నిండా తినాలి, మా కాలికి వచ్చినప్పుడు అని చెప్పేసి మొత్తం పెట్టిర్రు. బా సూపర్, తినేద్దాం ఇంకా. ఇది గయాలోని లాస్ట్ విజిటింగ్ ప్లేస్. ఇప్పుడు మనం చూసుకుంటే శిరోగయ. గయాసురుని వధించినప్పుడు 3 పాటలు అవుతాడు కదా, శిరోగయ, నాభిగయ, పాదగయ. పాదగయ వచ్చేసి పిఠాపురంలో ఉంది, నాభిగయ వచ్చేసి జాజ్పూర్ ఒరిస్సాలో ఉంది. అవి 2 శక్తిపీఠాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ విడిగా ఉన్నది మాత్రం ఓన్లీ గయాలోనే. గయాలో శక్తిపీఠం వేరే దగ్గర ఉంది, టెంపుల్ వేరే ఉంది. ఇప్పుడు టెంపుల్ చూద్దాం. ఇది టెంపుల్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నా లిస్ట్ నుంచి ఇది మిస్ అయిపోయింది. అసలు అంత ఎండ ఉండే. మళ్ళీ ఈరోజు ఇక్కడనే స్టే చేసి మళ్ళీ టెంపుల్కి వచ్చిన. లోపలికి ఫోన్ అలో చేస్తారో లేదో తెలియదు, ఫోన్ అలో చేస్తే మాత్రం చూపిస్తాయి. ఇంకా మొత్తానికైతే గయాలో ఉన్న 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే విజిట్ చేసుకున్నా. ఒకటి శిరోగయ, ఒకటి ఇంకొకటి సీతాకుండ, ఒకటి 3 శక్తిపీఠం, ఒకటి 4వది బుద్ధుడిది జ్ఞానోదయమైన ప్లేస్. ఈ 4 ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నా.
ఈరోజు ఇంకా గయా నుంచి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. గయా వచ్చిన వాళ్ళు ఈ 4 ప్లేసులు దర్శనం చేసుకోండి. దగ్గరనే ఉంటాయి, కాకపోతే రోడ్లనే చిన్నగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్ తీసుకుని వెళ్ళండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ కావాలి, ఎందుకంటే ఎండలు బాగున్నాయి. మధ్యాహ్నం టైం ఆగేటట్టు చూసుకోవాలి. 4 గంటకి అట్లా రూమ్లో నుంచి వెళ్దామని చూస్తున్నా. ఇంకా వెళ్దాం. మంచిగా ట్రీట్ చేస్తున్నారు సిక్కులు వాళ్ళ గురుద్వారాలో. అప్పుడు ఫుడ్ పెట్టిర్రు, ఓకే, చూసుకోవడం బాగానే ఉంది. డబ్బులు ఇస్తా అంటే కూడా తీసుకోలేదు. అంటే డార్మెటరీకి 100 రూపీస్ కదా. లేదు భయ్యా, మీరు మొత్తం తిరిగి వస్తున్నారు, ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేస్తున్నారు కదా, మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం కరెక్ట్ కాదు. 1-2 రోజులు 3 రోజులు ఇట్లా యాత్రలకు వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏం కాదు. కానీ మీరు మొత్తం భారతదేశం అంతా తిరుగుతున్నారు, మీ దగ్గర తీసుకోవడం కరెక్ట్ అని చెప్పేసి తీసుకోలేదు. డైలీ 100 రూపీస్ డార్మెటరీ, 200 తీసుకోవాలి యాక్చువల్గా, తీసుకోలేదు. ఫుడ్ కూడా పెడుతున్నారు ఇంకా నా కాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. గురుద్వారాలో చాలా మాత్రం బాగా చూసుకుంటున్నారు. అండ్ మనం అక్కడికి వెళ్ళినాం కదా, బుద్ధులది బౌద్ధులది ఉంటుంది కదా పీఠం, అక్కడ కూడా బాగా చూసుకున్నారు. ఇంకా వెళ్దాం. ఇంకా వీడియో దీంతో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మీ తెలుగు ట్రావెలర్ హరీష్. జై హింద్, జై భారత్.